హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇది ఒక చాలా కొత్త రెసిపీ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనమైతే ముద్దపప్పు ఆవకాయ అన్నం చూసాము, కానీ ఈరోజు మనం ముద్దపప్పు ఆవకాయ జొన్న రవ్వ చేయబోతున్నాము. సో దానికైతే మనకి 1 కప్ ఆఫ్ జొన్న రవ్వ వేసుకున్నాము. దానికైతే 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని పెట్టేసుకోండి మీరు కుక్కర్లో. దాని తర్వాత మనమైతే ముద్దపప్పు కోసం అయితే కందిపప్పుని వాష్ చేసుకోవాలి. సరే, నీట్గా వాష్ చేసుకొని దాని తర్వాత మీరు నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ అంటే ఒక 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ ఇది కందిపప్పు తీసుకుంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కానీ మీరు 3 గ్లాసెస్ తీసుకోండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను. సో అదైతే మనం 3 గ్లాసెస్ వేసుకున్నాక దానిలో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. అది మరీ ఎక్కువ వేయకండి పసుపు, మీకు కలర్ వచ్చేలాగా వేసుకోండి. సో పసుపు అయితే వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ లేదా 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక దీన్నైతే మనం మూత క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మన ముద్దపప్పు అయితే బాగా ఉడకాలండి. సో మనమైతే ఒక 4 విజిల్స్ అలా పెట్టుకున్న పేస్ట్ చేసుకుంటున్నాము. దీని తర్వాత మనము ఆవకాయ మిక్స్ చేయడం కోసం కొద్దిగా తాలింపు వేసుకోవాలి. సో దానికైతే మనం ఫస్ట్ కొద్దిగా గార్లిక్ వేసుకుంటున్నాను. గార్లిక్ వేసుకొని లైట్గా అలా ఫ్రై చేసేయాలి. దాని తర్వాత అయితే నేను కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఇవైతే వేసుకొని నేనైతే కాసేపు మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనము జీలకర్ర కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంటే తాలింపులో అదైతే ఇంపార్టెంట్ ఫ్లేవర్ కోసం. సో దీని తర్వాత అయితే కొద్దిగా డ్రై రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను, అంటే ఎండు మిరపకాయలు. సో అవైతే వేసుకున్నాక మన తాలింపు రెడీ అయిపోతుంది. సో దాని తర్వాత మనం ముద్దపప్పు వేసుకుందాము. సో ముద్దపప్పులో కొన్ని వాటర్ వేసాను నేను మళ్ళీ. సో అవైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. అదైతే మరీ గట్టిగా చేయకూడదు, అట్లా అంటే మరీ లూజ్గా చేయకూడదు. మీరు మిడిల్లోనే ఎక్కడో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, బాగా అయితే అంతా పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆవకాయ అండి. సో మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక స్పైసీ ఇంకా మంచి కలర్ ఉండే ఆవకాయ తీసుకొని ఆర్ మ్యాంగో పికిల్ లేదా మామిడికాయ పచ్చడి అండి, అది వేసుకోవాలి. ప్లస్ దానికి ముందైతే నేను హింగ్ వేసుకుంటున్నానండి. అదైతే వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకున్నాక దాని తర్వాత అయితే నేను నా పికిల్ లేదా ఆవకాయ వేసుకుంటున్నాను. అదిగో చూడండి, నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3-4 పీసెస్ ఆఫ్ మ్యాంగో వచ్చేలాగా నేనైతే ఆవకాయ వేసుకుంటున్నాను. సో ఇదైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి ఒక నైస్ రెడ్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిన ముద్దపప్పుని ఇందాక కుక్కర్లో ఉడకడానికి పెట్టిన జొన్న రవ్వతో బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకొని అయితే కాస్త క్లోజ్ చేసుకొని లిడ్ మళ్ళీ కాసేపు కుక్ అవ్వనివ్వాలి. దాని తర్వాత చూడండి, మన జొన్న రవ్వ అయితే బాగా కుక్ అయింది, ఇంకా ముద్దపప్పు మిక్స్ కూడా అయింది బాగా. సో దీని తర్వాత అయితే మనం దీన్ని ప్లేట్ చేసుకోవచ్చండి. సో దీన్ని అయితే మనం ప్లేట్ చేసుకొని ఎంజాయ్ చేసి తినడానికి చాలా బాగుంటుంది. సో హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఈ జొన్న రవ్వ ముద్దపప్పు అయితే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.